మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వీళ్ళారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఎవరైనా పడకల మీద ఉన్నారా? ఇంకా అయితే దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నారండి. ప్రార్థన చేసుకోండి, వాక్యం ధ్యానించండి. వాక్యం చదివారు అందరూ. యెహోషువ గ్రంథం నుంచి మెగా బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తున్నాం కదా. మరి ఈ రోజు వచ్చేటటువంటి వీడియో కోసం ఎదురు చూస్తున్నారా? నిన్నటి వీడియో ఆన్సర్స్ చేశారా? ఖచ్చితంగా ఆన్సర్స్ చేయండి. 1కి 10 సార్లు చదవండి. మీరు చదువుతూ ఉండే కొద్దీ దేవుని యొక్క జీవము మీలో నింపబడుతుంది. దైవ ప్రత్యక్షత అనేది మీకు దొరుకుతుంది. దేవుడు మీతో మాట్లాడతాడు. దానికి తోడు ప్రతి పరిస్థితి నుంచి, ప్రతికూల పరిస్థితి నుంచి మీరు బయటపడటానికి మార్గము చూపిస్తుందండి దేవుని వాక్యము. కాబట్టి వాక్యం కంపల్సరీ ధ్యానించండి. 10 మందికి తెలియచేయండి. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మెగా బైబిల్ క్విజ్ జోసెఫ్ గ్రంథం నుంచి మరి కండక్ట్ చేస్తున్నారని చెప్పండి. ఇందులో ప్రైజెస్ ఉన్నాయని కూడా చెప్పండి. ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 5,000, థర్డ్ ప్రైజ్ 2,500. ఎవ్రీడే 6 PM వీడియో అప్లోడ్ అవుతుంది. 20 days 20 వీడియోస్. ప్రతి వీడియోకి వచ్చేసి 5 క్వశ్చన్స్ ఉంటాయి. కంపల్సరీగా మన మెయిల్ కానీ లేదా వాట్సాప్ నెంబర్ కానీ మీరు పంపించండి. ఎవరైనా స్పాన్సర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా మా QR కోడ్ ఉంది, ఫోన్ పే నెంబర్ ఉంది. మీరు స్పాన్సర్ చేసి దైవ రాజ్య వ్యాప్తిలో మీరు పాలు పొంది దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానానికి ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయరా? లైక్ చేసిన మీ జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడు. ఎందుకంటే మీరు దేవుని పనికి సహకరిస్తున్నప్పుడు దేవుడు మీకు ఏ మేలు చేయకుండా ఎలా ఉంటారండి? ఖచ్చితంగా చేస్తారు. మనము ఎవరికైనా హెల్ప్ చేస్తే వాళ్ళు తిరిగి మనకి చేయడానికి ఎంతైనా తపన పడుతూ ఉంటారు. మరి అంత సర్వాధికారికి నువ్వు ఆయన పని రాజ్యవ్యాప్తిలో నువ్వు సహకరిస్తే నీకు మేలు చేయకుండా ఎలా ఉంటాడు? ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి లైక్ చేయండి, దైవ దీవెనలు పొందుకోండి. మరి ఈ రోజు దేవుడు మనకిస్తున్న చక్కని వాగ్దానము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాం. నీ పగవారినందరినీ నేను అణిచివేసేదను. ఐ ఐ విల్ ఆల్సో సబ్డ్యూ ఆల్ యువర్ ఎనిమీస్. నీ యొక్క ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో, ఎనిమీస్ అంటే మనుషుల్ని ఎనిమీస్ అనుకోవద్దు దయచేసి, ఇక్కడ పొరపాటు వద్దు. మనుషుల్లో ఎవరు ఎనిమీస్ ఉండరు. ఆమె నాకు ఎనిమి అండి, ఆమె నాకు శత్రువుగా ఉంటుందండి, ఆమె నా పగస్తురాల్లా ఉంటుందండి. ఆమెను యూజ్ చేసేది ఎవరంటే ఆమెలో ఉన్న బలహీనతను పట్టుకొని అపవాది నీ మీదకి పురికొల్పుతూ నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే అపవాదితో నువ్వు పోరాడుతున్నావు. అపవాది నీ మీద విజృంభణ చేస్తుంది. అపవాది నీ మీద తిరుగుబాటు చేస్తుంది. కాబట్టి దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే, ఆ అపవాది నీ మీద ఎక్కడైతే తిరుగుబాటు చేస్తుందో దాన్ని అణిచివేస్తానంటున్నాడు. అణిచివేసేది ఆయనే. గాలి తుఫానులు అణిచివేసింది ఆయనే కదా. సముద్రం మీద ఆ శిష్యులు భయపడిపోయారు. అయ్యో ఏంటి గాలి తుఫాను, మేము మునిగిపోతున్నాం, బోధకుడా లే అని అన్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారని గాలి తుఫాన్ని గద్దించి అణిచివేసిన దేవుడు, ప్రకృతినే శాసించిన దేవుడు. నీ సమస్యలు ఎంతండి దేవునికి? ఒకసారి ఆలోచించండి. నువ్వు ఆర్థికంగా లేదా ఉద్యోగపరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా, అనారోగ్యపరంగా ఎంతో క్షీణించిపోతున్నానండి. కుటుంబంలో ఎంతో పోరాటం, ఒకరికొకరికి కమ్యూనికేషన్ అంటే ఒకరికొకరికి పొసగటం లేదు, ఒకరికొకరికి పడటం లేదు. కుటుంబాల్లో, సంఘాలలో, ఉద్యోగాలు చేసే దగ్గర, పనులు చేసుకునే ప్లేసుల్లో ఇది అపవాది విశ్వాసుల మధ్య కలుగు చేసేటటువంటి డిస్టర్బెన్స్. ఈ డిస్టర్బెన్స్ నువ్వు జయించి ఉన్నావు, జయిస్తావు. ఆ యొక్క సమస్యని అణిచివేసేది దేవుడే. కాబట్టి ఎవ్వరూ మరి తొందరపడొద్దు, కలవరపడొద్దు. దేవుని వాక్కును పట్టుకోండి. అణిచివేసేది నీవే ప్రభా. అది ఏ సమస్య అయినా నీవే అణిచివేసే దేవుడివి. ఈ రోజు నాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నేను విశ్వసించి నమ్ముతున్నాను. నా ప్రతి సమస్య, నా మీదకి లేచే ప్రతిదీ కూడా నీవే అణిచివేయబడుతున్నావు. నువ్వు అన్యాయానికి గురివైనా ఏదైనా సరేనండి, ఆయనే అణిచివేసే దేవుడు అయి ఉంటుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎంతో మంది తండ్రి భయంకరమైనటువంటి అపవాది పీడితులుగా రకరకాల సమస్యలతో, వేదనలతో, కన్నీటితో, శత్రు పోరాటంతో, ఎనిమీస్ భయంకరమైనటువంటి అపవాది నాయన పోరాటాలతో ఉన్న బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాం యేసు నామములో. అనారోగ్యాలతో ఉన్న బిడ్డల్ని ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభా. అత్యంత ముఖ్యంగా ఎవరికైతే ఆపరేషన్స్ జరిగి ఉన్నాయో ప్రభా,
ఆ ఆపరేషన్స్ జరిగిన బిడ్డలందరికీ కూడా తండ్రి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మునుపటి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. చిన్న బిడ్డలు, యవ్వనస్తులను మీరు దీవించి ఆశీర్వదించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి యొక్క ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. కండక్ట్ చేస్తున్న ఆఫీసర్స్ ను, అక్కడ ఉన్న ప్రతి సరౌండింగ్స్ ను మీ స్వాధీనంలో ఉంచుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు మారు మనసు రక్షణ దయచేయండి. అత్యద్భుతమైనటువంటి సస్యశ్యామలముగా నాయన పరిపాలన చేసే జ్ఞాన వివేచన ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టుకోండి, సన్నిధించమని, మెగా బైబిల్ క్విజ్ లో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, వేల లక్షల మంది ప్రభా ఈ క్విజ్ లో పాల్గొనుటకు సహాయం దయచేయమని, స్పాన్సర్ చేసే బిడ్డలను కూడా మీరు ప్రేరేపించి మా ప్రతి అవసరమును తీర్చి ఫైనాన్షియల్ గా ఎక్కడ లోటు లేకుండా మీ కార్యంని మీరే జరిగించుకొని మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.